దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. परमेश्वर की पवित्र नाम को स्तुति होवे. దేవుడు నా జీవితంలో అనేకమైన మేలు ఉపకారం చేసి ఉన్నాడు. परमेश्वर मेरे जीवन में अनेक भलाई और उपकारों को किया है. వాటిని నేను మీ మధ్యలో పంచుకోవడానికి దేవుడు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. वो सारे बातों को और सारे आशीषों को आपके साथ बोलने के लिए मैं आग्रह करता हूँ. నేను మొదట్లో ఈ యొక్క అనుభవంలోకి రాలేదు. पहला मैं इस अनुभव में नहीं आया था. ఎందుకనగా నేను నామకర్త క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉన్నాను. क्योंकि मैं एक नामदायक मसीही परिवार में जन्म हुआ. మా ఇంట్లో మా అమ్మ నాన్న గాని మా ఇంట్లో వారు కానీ ఎవరు కానీ ఆ యొక్క చర్చికి వెళ్ళని వారుగా కనబడుతున్నారు. मेरे परिवार में मेरे पिता और मेरे माता, मेरे परिवार की कोई भी चर्च में नहीं जाया करते थे. నేను కూడా ఏదో నామకార్థంగా మాత్రమే వెళ్ళేవాడిని. ఏదో డిసెంబర్ 25 కి అలా న్యూ ఇయర్ కి మాత్రమే వెళ్ళేవాడిగా కనబడుచున్నాను. मैं भी सिर्फ नाम के लिए 25 दिसंबर को ही चर्च में जाया करता था. ఈ విధంగా నా జీవితంలో సాగుతూ ఉన్నప్పుడు ऐसा मेरा जीवन जब चल रहा था, నేను పనికి వెళ్లే సమయంలో ఒక టీపీఎం చర్చ్ అనేది ఉండి ఉన్నది. जहां मैं काम करने के लिए जाता था वहां पर टीपीएम चर्च था. ఆ యొక్క టీపీఎం చర్చ్ ఒక పైన ఒక బోర్డు ఉంది. टीपीएम कलीसिया के ऊपर ऐसा एक बोर्ड रखा हुआ था. ఆ బోర్డు మీద వాక్యం రాసి ఉన్నది. उस बोर्ड के ऊपर एक वचन लिखा हुआ था. ఆ వాక్యం ఏంటంటే నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు అని చెప్పి రాయబడి ఉన్నది. वो वचन ऐसा था, जब तू भीतर आएगा तब वो आशीष पाओगे, जब तू बाहर जाएगा तभी तू आशीष पाओगे. నేను అనుకున్నాను ఆ రిఫరెన్స్ అయితే నాకు కనపడలేదు, కానీ నేను అనుకున్నాను ఏదో కొటేషన్ రాసి ఉంటారు అని చెప్పేసి నేను చాలా నవ్వుకునేవాడిని. उस वचन का जो रेफरेंस है वो मैं देख नहीं पाया. वो वचन का ऐसा एक कोटेशन, एक बात लिखा हुआ करके मैंने सोच लिया. ఆ వాక్యం ఉన్నదా అని చెప్పేసి నేను పలు విధమైన డైరీల్లోను పలు విధమైన గ్రంథాల్లో వెతికి ఉన్నాను, కానీ బైబిల్లో వెతకలేదు. ऐसा वचन है कि नहीं करके कई प्रकार के पुस्तकों में, कई प्रकार के ग्रंथों में मैंने ढूंढा पर मैं नहीं पाया था. లాస్ట్ లో ఒక క్రిస్టియన్ టీపీఎం విశ్వాసి మా పనిచేసే సమయంలో నా దగ్గర నా తోటి వాడిగా కనబడుచున్నాడు. एक आखिरी में एक टीपीएम का एक विश्वासी, जब हम फसल डालते हैं उस समय उनसे मेरी मुलाकात हुई थी. ఆ యొక్క అబ్బాయి చెప్పి ఉన్నాడు, నువ్వు క్రిస్టియనే కదా, నువ్వు చర్చికి ఎందుకు వెళ్ళవని అడిగి ఉన్నాడు. वो मुझसे ऐसा पूछा था, तुम भी क्रिश्चियन है, तुम चर्च में क्यों जाते नहीं? అప్పుడు నేను చెప్పి ఉన్నాను, నువ్వు ఫేతంకి వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్ళటం వల్ల నీకేంది లాభం అని నేను అడిగి ఉన్నాను. तो मैंने उनसे पूछा है, आप भी विश्वास भवन में जाते हो तो आपके लिए क्या फायदा हो रहा है? ఆ అబ్బాయి చెప్పి ఉన్నాడు, నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, ఆ వాక్యం బైబిల్లోనే ఉన్నది అని చెప్పి ఉన్నాడు. वो उस व्यक्ति ने बोला है, आपने जो वचन को बोला है वो वचन बाइबल में है करके उसने मुझे बताया. నేను ఎక్కడుందో నాకు నువ్వు వాక్యాధారంగా చూపి నేను నమ్ముతాను, లేదని నేను నమ్మను అని చెప్పి ఉన్నాను. तो मैंने ऐसा पूछा था, वचन के आधार से आपने बोलिया और मुझे दिखाइए तभी मैंने विश्वास करूंगा करके बोला था. ఆ దినం నా అబ్బాయి బైబిల్ తీసుకురాలేదు, నెక్స్ట్ రోజు తీసుకొచ్చి ఉన్నాడు. उस दिन में उस व्यक्ति बाइबल को नहीं लाया, अगले दिन में उसने बाइबल को लेकर आया था. అప్పుడు నాకు నెక్స్ట్ రోజు చూపించిన్నాడు. अगले दिन वो मुझे दिखाया था. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. व्यवस्था विवरण 28 अध्याय और उसका 6वां वचन में इस रीति से लिखा हुआ था. అప్పుడే ఆ వాక్యాన్ని నేను విశ్వసించి ఉన్నాను. उस समय उस वचन को मैंने विश्वास किया. నేను అనుకోకుండా ఎందుకో ఒక క్రిస్మస్ కి అక్కడికి వెళ్ళాలనుకొని ఉన్నాను. अचानक मैंने ऐसा सोचा, क्रिसमस का दिन वहां पर जाएंगे. నేను అనుకున్నది 2003లో అనుకొని ఉన్నాను. तो मैंने सोचा था 2003 में. అప్పుడు నేను వెళ్ళింది 2009లో వెళ్ళి ఉన్నాను. पर मैं गया हूं 2009 में. అప్పుడు 2009 సంవత్సరం డిసెంబర్ 31 కి వెళ్ళి ఉన్నాను. 2009 दिसंबर 31 दिन में मैंने गए थे. నిజంగానే అక్కడ వాక్యం గేట్ మీద మరి ఇంకోసాట రాయబడి ఉన్నది. सच में उस वचन उस गेट के ऊपर और एक और जगह में भी लिखा हुआ. ఆ గేట్ మీద రాయబడి ఉన్నది, నువ్వు లోపలికి రా, నువ్వు ఆశీర్వదించబడదు. वो गेट के ऊपर ऐसा लिखा हुआ था, तू जब अंदर आओगे तब तू आशीष पाओगे. నేను అనుకుని ఉన్నాను, నిజంగానే వెళ్తే నాకు ఆశీర్వాదం వచ్చిద్దా అని చెప్పేసి డౌట్ తో వెళ్ళి ఉన్నాను. तो मैंने ऐसा एक विचार या एक संदेह के साथ मैंने अंदर गया, क्या सच में मैं अंदर जाने से मैं आशीषित हो जाऊं? ఆ విధంగా నేను డౌట్ తో వెళ్ళి ఉన్నాను.
వెళ్ళి లోపలికి వెళ్ళి నేను చూసినట్లయితే ఆ గేట్ కి లోపల పక్క రాయబడి ఉన్నది, నువ్వు వెలుపల వెళ్ళినప్పుడు దీవించబడదు అని రాయబడి ఉన్నది. तो संदेह के साथ मैंने जब अंदर गया, अंदर जाके उस गेट के ऊपर देखा है तो सच में वो गेट के ऊपर वचन लिखा हुआ है, जब तू बाहर जाओगे तब तू आशीष पाओगे. అప్పుడు నేను అక్కడ వెంటనే అక్కడ ఉన్న బ్రదర్ గారిని పిలిచి ఇదేంది రాయబడి ఉన్నది, లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, బయటకు వెళ్ళినప్పుడు దీవించబడదు, ఏ విధంగా దీవించబడదు అని చెప్పి నేను అడిగి ఉన్నాను. तो वहाँ के ब्रदर को मैंने बुलाकर मैंने उनसे पूछा है, जब तू अंदर आओगे तब आशीष पाओगे, और जब तू भीतर जाओगे बाहर जाओगे तब तू आशीष पाओगे, तो ये कैसा संभव है? అప్పుడు ఆ విధంగా ఆ బ్రదర్ గారిని అడిగినప్పుడు ఆ బ్రదర్ గారు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి నీకు ఏదైనా కావాలని అనుకో, నీకు అది దొరుకుతుందని చెప్పి ఉన్నాడు. ब्रदर ने ऐसा मुझसे बताया है, तो बाहर जाकर तूने सोच लो ऐसा मेरे साथ होना करके, तो वैसा ही आपके साथ हो जाएगा. నాకు అప్పట్లో వాలీబాల్ అంటే బాగా ఇష్టం. तब मुझे वॉलीबॉल बहुत पसंद है. నేను వెంటనే నాకు వాలీబాల్ దొరికిద్దా అని నేను ఈ విధంగా అడిగి ఉన్నాను. तब मैंने ऐसा पूछा था, क्या मुझे वॉलीबॉल मिल जाएगा? వెంటనే ఆ గేట్ బయట అడుగు పెట్టగానే ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నాకు వాలీబాల్ ఇచ్చేసి వెళ్ళిపోయి ఉన్నాడు. तो जब मैंने गेट का बाहर गया था तो एक अनजान व्यक्ति वॉलीबॉल आया और मुझे देकर चला गया. ఇదేంది నిజంగానే నాకు వాలీబాల్ వచ్చేసింది, దేవుడు నిజంగానే ఉన్నాడా అని చెప్పేసి నాకు ఒక డౌట్ ఏర్పడి ఉన్నది. तो मैंने ऐसा सोचा था, सच में मैंने वॉलीबॉल चाहा था, वॉलीबॉल आ गया, क्या सच में परमेश्वर है करके मैंने सोचा था. అప్పుడు నేను బైబిల్ ఒకటి కొనుక్కొని ఉన్నాను. तब मैंने एक बाइबल को खरीद लिया. నేను విశ్వసించి ఉన్నాను. तब मैंने बाइबल को विश्वास किया. వాక్యాన్ని చదువుటకు ఆరంభించి ఉన్నాను. तब मैंने वचन को पढ़ना आरंभ किया. అయినా నాలో ఒక డౌట్ ఉండేది. तब भी मेरे अंदर एक संदेह था. ఏదో తెలియకుండా నేను ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇచ్చున్నాడు, ఇది ఆశీర్వాదమేనా అని చెప్పేసి డౌట్ ఉండేది. अनजान में ऐसा एक व्यक्ति आकर मुझे बाइबल दिया है, क्या इसके द्वारा मैं आशीष पाऊंगा, ऐसा एक संदेह मुझे मेरे अंदर था. తర్వాత వాక్యం చదివినప్పుడు దేవుడు పలు విధములుగా నన్ను ఆశీర్వదించి ఉన్నాడు, నా పని విషయంలో గానీ పలు విధంగా ఆశీర్వదించి ఉన్నాడు. जब मैंने बाइबल पढ़ रहा था, वचन पढ़ रहा था, परमेश्वर मेरे कामों में और कई सारी बातों में मुझे आशीष देते रहा. అప్పుడు నేను పూర్తిగా విశ్వసించి ఉన్నాను. तब मैंने पूरे दिल से प्रभु को विश्वास किया हूँ. అప్పుడు ఇంకొక వాక్యం చదివి ఉన్నాను నేను బైబిల్. तब मैंने पवित्र बाइबल में एक और वचन को मैंने पढ़ा था. మత్తయి సువార్త 7వ వాక్యంలో నేను ఈ విధంగా చదివి ఉన్నాను. मत्ती रचित सुसमाचार 7वां अध्याय और उसका 3रा वचन में ऐसा मैंने पढ़ा था. నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసి నీ పొరుగు వాని కంటిలో నలుసుని ఎందుకు వెతుకుతున్నావు అని చెప్పేసి నేను ఈ విధంగా చదివి ఉన్నాను. तेरे आंखों में जो लट है उसको निकाल दे करके मैंने पढ़ा था. నీ నలిసి నువ్వెందుకు తీయలేదని అడి దేవుడు నాకు చెప్పి ఉన్నాడు. तो तेरे आंखों में जो लट है उसको क्यों नहीं निकाला करके प्रभु मुझसे बात किया है. అప్పుడు నేను అనుకొని అన్నాను, ఇదేంది నలుసు గురించి దూలం గురించి చెబుతున్నారు, ఇదేందో విచిత్రంగా ఉందని చెప్పేసి నేను ఈ విధంగా ఆలోచించుకొని ఉన్నాను. तो इसका बारे में प्रभु मुझसे क्यों बात कर रहा करके मैंने सोचा था. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. तब परमेश्वर ने मुझसे बात किया है. నీ పొరుగు వారిని నువ్వు వేలం చేయవాడుగా కనబడుచున్నావు కదా, మొదటగా నిన్ను నువ్వు సరి చేసుకో, అప్పుడు నువ్వు మంచిగా ఉంటావని చెప్పేసి దేవుడు మాట్లాడి ఉన్నాడు. तब परमेश्वर ने मुझसे ऐसा बात किया है, तो अपने पड़ोसी को क्यों तो टट्टा में उड़ा रहे हो, तो उस स्वभाव को तू बदल दे करके मुझसे बात किया है. అప్పుడు వెంటనే నేను ప్రార్థించినాను. तब मैंने तुरंत प्रार्थना किया था. అప్పుడు వెంటనే దేవుడు ఆ యొక్క స్వభావం నుంచి కూడా దేవుడు దాని నుంచి తీసేసి ఉన్నాడు. तब परमेश्वर ने उस स्वभाव से मुझे छुटकारा दिया है. వెంటనే నేను అనుకుని ఉన్నాను. तब मैंने तुरंत सोच लिया, నిజంగానే నేను ఆశీర్వదించబడాలంటే ఫేతంకి ప్రతి ఆదివారం వెళ్ళాలని చెప్పి నేను ఈ విధంగా అనుకుని ఉన్నాను. सच में मैं आशीष पाना है तो हर रविवार मैं चर्च में जाना करके मैंने सोच लिया. ఈ విధంగా నేను మెల్లగా ఇంట్లో వారికి తెలియకుండా నేను వెళ్ళటం ప్రారంభించి ఉన్నాను. धीरे धीरे मेरे घर में रहने वाले ना जाने बिना मैं चर्च में जाना आरंभ किया. బైబిల్ కొన్నది కూడా మా అమ్మకి నాన్నకి ఎవరికి తెలియదు. जब मैंने बाइबल खरीदा मेरे घर में मेरे माता और मेरे पिता को नहीं पता, ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులే గాని వాళ్ళు నమ్మని వారు. क्योंकि वे लोग मसीही लोग हैं, परंतु मसीह को वे लोग विश्वास नहीं करते. నేను పనిచేసే స్థలంలోనే నా యొక్క బైబిల్ పెట్టి ఉన్నాను. तो जहाँ पर मैंने काम करता था वहाँ ही मैं अपने बाइबल को रखा. నేను పనికి వెళ్ళటానికి బాగా త్వరపడి వెళ్ళిపోయేవాడిని. काम में जाने के लिए जल्दी जल्दी मैंने काम में जाया करता. ఎందుకంటే అక్కడికి వెళ్ళి బైబిల్ చదువుకోవచ్చు అని చెప్పేసి నేను 2 గంటలు 3 గంటల ముందలే ఆ యొక్క పనికి అని వెళ్ళిపోయేవాడిని. तो जल्दी जल्दी मैंने इसलिए काम पे जाता था, 2-3 घंटा की पहले वहां पर जाके
बाइबल पढ़ सकूं। ఈ విధంగా నేను దేవుని విషయంలో నమ్మకం లేకపోయినాను, దేవుడు నన్ను ఈ విధంగా నన్ను రక్షించి ఉన్నాడు. तो परमेश्वर की बातों में मैं विश्वास योग्य ना रहने पर भी परमेश्वर ने मेरी बड़ी उद्धार किया है। పలు విధంగా దేవుడు నన్ను ఆ యొక్క పాపం నుంచి శాపం నుంచి నన్ను క్షమించి ఉన్నాడు. प्रभु कई प्रकार के पापों से और श्रापों से मुझे क्षमा किया है। ఆ విధంగా నేను మా ఇంట్లో తెలియకుండా రక్షింపబడి నేను ఫేతంకి వెళ్లే సమయంలో అనుకోకుండా బ్రదర్ గారు చెప్పినాడు, నువ్వు ఫేతంకి వస్తున్నావు కదా, నీకు మీసాలు గడ్డాలు ఉండకూడదు, వీటిని తీసేసిరా అని చెప్పి ఉన్నారు. तो मेरे घर वाले जानने बिना जब मैंने चर्च में जाया करता था तब चर्च का ब्रदर ने ऐसा बोला है, तूने मूंछ और दाढ़ी नहीं रखना और उसे निकाल दे। అప్పుడు నేను అడిగినాను, అది ఎందుకు తీసేయాలి, వాటి వల్ల లాభం ఏంటి అని అడిగాను. तो मैंने बोला है उसे क्यों निकालना और उससे क्या लाभ है करके मैंने पूछा था। అప్పుడు చెప్పి ఉన్నాడు, భార్య ఎప్పుడైనా మీసాలు గడ్డాలు పెట్టుకోవటం నువ్వు చూసి ఉన్నావా అని అడిగి ఉన్నాడు. तो ब्रदर ने मुझसे बोला है पत्नी जो है वो दाढ़ी और मूछी रखने में कभी तूने देखा? నేను వెంటనే సమాధానం ఇచ్చినాను, ఉండదు కదా, ఆడవాళ్ళకి ఎలా ఉండిద్ది అని చెప్పి ఉన్నాను. तो मैंने तुरंत उनको जवाब दिया हूँ, तो ऐसा तो नहीं रखता, लेडीज ऐसा क्यों रखता है करके मैंने बोला था। వెంటనే బ్రదర్ గారు చెప్పి ఉన్నాడు, అలా అయితే మనం కూడా యేసు ప్రభుకి భార్య కదా, నువ్వెందుకు ఉంచుకున్నావా అని చెప్పి ఈ విధంగా అడిగి ఉన్నారు. तो तुरंत ब्रदर ने मुझसे ऐसा बोला है, हम भी यीशु के लिए पत्नी है तो हम भी नहीं रखना, आपने क्यों रखा है करके ब्रदर मुझसे बोला। అప్పుడు వెంటనే సరే నేను దేవుని చిత్తం అయితే దేవుడిని అడిగి నేను తీసేస్తాను, నేను ఇప్పుడు తీసేయలేను అని చెప్పి ఈ విధంగా చెప్పి ఉన్నాను. तो मैंने ब्रदर से ऐसा बोला है, मैं परमेश्वर की मर्जी है तो मैं उससे निकालूंगा करके ब्रदर को मैंने बोला था। మెల్లమెల్లగా తీసేసి ఉన్నాను. धीरे धीरे निकाल दिया। ఇంట్లో అమ్మ నాన్న నన్ను చూసి ఉన్నారు. तो घर पे मेरे माता पिता मुझे देखा, చూసి మా నాన్నగారు నన్ను చాలా తిట్టి ఉన్నారు. तो मेरे पिता मुझे बहुत ही डांटा था। నువ్వేంది నపంసకుల్లాగా ఉండి ఉన్నావు, ఇదేంది నీ రూపం అంతా మారిపోయి ఉన్నది అని చెప్పి అడిగి ఉన్నారు. तो मेरे पिता ने ऐसा बोला है, तू ऐसा नपुंसकी जैसा कैसे हो गया, ऐसा तुमने क्यों बन गया करके मेरे पिता मुझसे बोला है। నేను వెంటనే చెప్పి ఉన్నాను, నాకు ఇక్కడ ఒక పుండు లాగా వచ్చినది, అందుకని నేను తీసేసి ఉన్నాను అని చెప్పి అబద్ధం ఆడి ఉన్నాను. तो मैंने बोला था उस जगह में मेरे को एक छोटा सा फोड़ा जैसा आया है तो उसके कारण मैंने निकाल दिया करके बोला था। అప్పుడు ఏం అనలేదు, तब कुछ बोला नहीं। మెల్లమెల్ల క్రమక్రమంగా ఆ విధంగా నేను తీసివేయటంతో మా నాన్నగారికి ఇంకా బాగా కోపం వచ్చేసింది. धीरे धीरे जब मैंने उसको निकाला तो मुझे देखते समय मेरे पिता को बहुत ही गुस्सा आता था। ఒక వారం 2 వారాలు మాత్రం నన్ను ఇంట్లో నుంచి వెలవేసి ఉన్నారు. 2 और 3 हफ्ता के लिए मुझे घर से बाहर निकाल दिया। నువ్వు మీసాలు గడ్డాలు పెట్టుకుంటే ఇంటికి రా, లేదంటే అవసరం లేదని చెప్పేసి పంపించిన్నారు. दाढ़ी और मूछी रखने से ही तू घर के अंदर आओगे, यदि नहीं रखोगे तो घर के अंदर नहीं आना। నేను వెంటనే మా బ్రదర్ దగ్గరికి వెళ్ళేసి ఈ విధంగా జరిగింది, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళేసి ఉన్నారు, నేనేం చేయాలి ఇప్పుడు అని నేను అడిగి ఉన్నాను. तो मेरे ब्रदर से मैंने जाकर बोला है, मुझको घर से बहिष्करण किया है तो अब मैं क्या करूं। నమ్మిన దేవుడు నమ్మకస్తుడు, నువ్వు భయపడకు, నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి ఆ యొక్క బ్రదర్ గారు చెప్పిన వెంటనే నేను సరేనని చెప్పేసి అంగీకరించున్నాను. जो परमेश्वर को तूने विश्वास किया है वो तेरे लिए विश्वास योग्य बने रहेगा करके ब्रदर ने मुझसे बोला। 2 వారాల తర్వాత నేను ఇంట్లో అడుగు పెట్టి ఉన్నాను. 2 हफ्ते की बाद मैं अपने घर में कदम रखा हूँ। మా నాన్నగారు ఒక టూర్ కి వెళ్ళి ఉన్నాడు. तो मेरे पिता ऐसा बाहर गए थे, 6 నెలలు రాలేదు. 6 महीना तक नहीं आया। నేను మా అమ్మతో చెప్పి ఉన్నాను, నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు కదా, దేవుడు చూడు ఇప్పుడు మా నాన్నగారి పనిష్మెంట్ ఇచ్చారని చెప్పేసి 6 నెలలు వెళ్ళిపోయాడని చెప్పి ఉన్నాను నేను. तो मैं अपने माता से बोला, देखो आप लोग मुझको घर से बाहर निकाल दिया, परंतु परमेश्वर ने ऐसा किया, पिता को 6 महीना के लिए परमेश्वर ने बाहर भेजा है। ఏమైందో తెలియదు, 6 నెలల తర్వాత వచ్చి నన్ను తిట్టడం మానేసి ఉన్నారు. तो क्या हुआ मुझे पता नहीं, 6 महीना के बाद लौट कर आके मुझे डांटना बंद कर दिया है। వెంటనే నేను సైలెంట్ గా ఉన్నాను, నా పని నేను చేసుకున్నాను, మా నాన్నగారి పని నాన్నగారు చేసుకుంటూ ఉన్నారు. तब मैंने चुपचाप होके रहा, मैं अपने काम करते थे और मेरे पिता भी अपने काम में लगे रहते थे। ఆ విధంగా నేను రక్షింపబడి ఉన్నాను. तो उस रीति से मैं उद्धार पाया हूँ। నేను ఒక దినం యూత్ మీటింగ్ కి వెళ్ళవలసి వచ్చినది. तो मैं एक दिन में जवानों की सभा में जाना था। చెన్నై యూత్ మీటింగ్ కి సమయంలో 2-3 సార్లు వెళ్ళి ఉన్నాను. అప్పుడు నాకు సంతోషం అనిపించినది. तो चेन्नई जवानों की मीटिंग में मैं 1-2 बार गए थे, मुझे बहुत ही अच्छा लगा था। 4వ సారి వెళ్ళడానికి సమయం వచ్చినది. तो चौथा बार जाने के लिए जब समय आया, అదే సమయంలో నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చి ఉన్నది. तो उसी समय मेरे लिए इंटरव्यू भी आया था। ఇంటర్వ్యూ నిమిత్తము నేను యూత్ మీటింగ్ ని
నిర్లక్ష్యం చేసి ఉన్నాను. तो उस इंटरव्यू के कारण मैं यूथ मीटिंग में नहीं गए थे. యూత్ మీటింగ్ వెళ్లకుండా నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ చేసి ఉన్నాను. यूथ मीटिंग जाने के लिए बोला तो भी मैंने उस इंटरव्यू में जाके अटेंड किया. వెంటనే అక్కడ చూడంగానే ఒక 400 మంది 500 మంది ఉన్నారు. जब मैंने जाकर वहां पर देखा 4 से लेके 5,000 लोग तक वहां था. అక్కడ ఉంది 3 జాబులు మాత్రమే. वहां पर सिर्फ 3 ही काम था. ఆ యొక్క 3 జాబుల్లో మాత్రమే 3 మాత్రమే సెలెక్ట్ అవుతారు, మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవాలి. उस 3 कामों में सिर्फ 3 लोग ही सेलेक्ट किया जाएंगे, सब बाकी सब लोग वापस चला जाएंगे. ఇంటర్వ్యూ చేసి ఉన్నారు. इंटरव्यू हुआ था, నాకు కూడా అయిపోయి ఉన్నది. और मेरा इंटरव्यू भी हो गया था. 5 మందిని తీసి ఉన్నారు. 5 लोगों को निकाला. అందులో 3 మాత్రం సెలెక్ట్ చేశారు, 2 తీసేసి ఉన్నారు. उसमें 3 लोगों को सेलेक्ट किया और बाकी 2 लोगों को निकाल दिया है. ఇద్దరులో ఒక వ్యక్తి వేరే వ్యక్తి, दोनों में से एक व्यक्ति अलग व्यक्ति, ఆ రెండో వ్యక్తి నేనే. वो दूसरा व्यक्ति मैं ही था. అప్పుడు నేను అనుకుని అన్నాను, దేవా నన్ను క్షమించండి, యూత్ మీటింగ్ నేను నిర్లక్ష్యం చేసి ఇంటర్వ్యూ అటెండ్ చేసి నన్ను క్షమించండి అని చెప్పేసి ఈ విధంగా చెప్పి ఉన్నాను. तब मैंने बोला प्रभु मैं यूथ मीटिंग को छोड़कर इंटरव्यू में आया, ये मेरा गलती है, मुझे माफ कर दे करके मैंने बोला था అని చెప్పేసి ఆ విధంగా నేను అనుకుని ఉన్నాను. और उस रीति से मैंने सोचा था. అదే నెలలో మా యొక్క సెంటర్ లో चिल्ड्रंस मीटिंग అనేది పెట్టి ఉన్నారు. तो उसी समय हमारे सेंटर में एक बच्चों की सभाओं को रखा था. అప్పుడు నేను అనుకొని ఉన్నాను, దేవా నన్ను క్షమించండి, యూత్ మీటింగ్ వెళ్ళలేదు, దీనికన్నా వెళ్తాను, చిల్డ్రన్స్ మీటింగ్ కన్నా వెళ్తాను అని చెప్పేసి చిల్డ్రన్ మీటింగ్ వెళ్ళి ఉన్నాను. तब मैंने बोला था प्रभु मैंने यूथ मीटिंग में गया, मुझे माफ करिए, अभी मैं इस चिल्ड्रंस मीटिंग में जाऊंगा करके मैंने बोला था. యూత్ చిల్డ్రన్స్ మీటింగ్ అయిపోయిన వెంటనే నేను ఇంటికి వచ్చి పడుకొని ఉన్నాను. बच्चों का मीटिंग जब खत्म हो गया मैं अपने घर में आकर मैंने सोया था. ఆ యూత్ మీటింగ్ లో నేను దేవుడిని ఒకటి కోరి ఉన్నాను. उस मीटिंग में परमेश्वर से मैं एक ही मांगा था. ఆ యొక్క చిల్డ్రన్ కన్వెన్షన్ లో దేవుడు నేనేం అడిగి ఉన్నానంటే నాకు ఒక జాబ్ ఇవ్వండి చాలు అని చెప్పి అడిగి ఉన్నాను. उस बच्चों की सभा में मैं परमेश्वर से एक मांगा था, हे प्रभु मुझे एक जॉब आप दीजिए. ఆ విధంగా అడిగినప్పుడు దేవుడు నిజంగానే ఆశ్చర్య కార్యం చేసి ఉన్నాడు. जब मैंने ऐसा पूछा था सच में प्रभु एक आश्चर्य काम किया है. అది ఇంటర్వ్యూ కోసం ఫోన్ వచ్చి ఉన్నది. उस इंटरव्यू के लिए फोन आया था. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. तब परमेश्वर ने मुझसे बात कर रहा था. నేను నీకు జాబ్ ఇస్తాను, నువ్వు చేస్తావా అని చెప్పి అన్నాడు. तब परमेश्वर ने बोला है मैं तुझे जॉब दूंगा, तो क्या तू काम करोगे? సరే అని చెప్పి అన్నాను. तब हाँ प्रभु करके बोला. వెంటనే నాకు లూకాసు వార్త 14:26 చూపించి వీటన్నిటి ప్రకారంగా నువ్వు సేవకు వస్తావా అని అడిగి ఉన్నాడు. तब परमेश्वर ने लूका रचित सुसमाचार 14 दिया और उसका 26 वचन के अनुसार वचन देकर और प्रभु जॉब दिया था. సరే అని చెప్పేసి ఇదే ఉద్యోగం అని చెప్పేసి నేను అనుకుని ఉన్నాను. तो यही जॉब है करके मैंने सोच लिया. వెంటనే దేవుడు నేను అడిగినాను, నువ్వేంది యూనివర్సిటీలో నాకు ఈ ఒక జాబ్ ఇచ్చావు కదా, ఆ యొక్క యూనివర్సిటీ జాబ్ ను వదిలేసి నేను ఏ విధంగా నీ దగ్గరికి వస్తానని చెప్పి నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను. तो परमेश्वर से मैंने ऐसा बोला, एक बहुत बड़ा विश्वविद्यालय में तो मुझे जॉब दिया है और उसको छोड़कर मैं कैसे सेवा में आऊंगा करके मैंने बोला था. వెంటనే దేవుడు మాట్లాడి ఉన్నాడు. तुरंत परमेश्वर ने मुझसे बात किया. देवा నన్ను క్షమించండి నేను చెప్పి ఉన్నాను. प्रभु मुझे क्षमा करो करके मैंने बोला था. నిజంగానే నా తప్పే, सच में वो मेरी गलती था. అది లోకానుసారమైన జాబులు నేను చేయట్లేదు కానీ నేను సేవ చేస్తానని చెప్పి దేవుడితో చెప్పి ఉన్నాను. तो मैंने संसार के अनुसार मैंने जॉब नहीं करूंगा, मैं तेरी सेवा करूंगा करके मैंने प्रभु से बोला था. అప్పుడు దేవుడు నన్ను 2018 సంవత్సరంలో సేవకు పిలిచి ఉన్నారు. तो परमेश्वर ने 2018 साल में मुझे इस सेवा के लिए बुलाया. పిలిచింది 2018, కాకపోతే నేను పిలిచింది 2016 సంవత్సరంలో పిలిచారు, కానీ 2018 సంవత్సరంలో నేను వచ్చి ఉన్నాను. परमेश्वर ने 2016 में मुझे बुलाया था, परंतु मैंने 2018 में सेवा में आया था. సరే అలా ఈ విధంగా జరుగుతూ ఉన్నది. నేను నీటి బాప్టిజం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ పొందుకుని ఉన్నాను, సేవకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. जब ऐसा चल रहा था तो मैंने विश्वास किया, पानी की बपतिस्मा अभिषेक में पाया और सेवा के लिए बुलाहट भी मैंने पाया. నా శరీరంలో గొప్ప వ్యాధి వచ్చినది. तो मेरा शरीर में एक बहुत बड़ा बीमारी था. ఆ వ్యాధితో నేను దైవిక స్వస్థలో ఉండాలని కోరుకుంటున్నాను. तो उस बीमारी में मैंने ऐसा सोचा ईश्वरी चंगाई में ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు. तो घर के सारे लोग कई रीति से मुझसे बात किया, నువ్వు ఈ విధంగా టాబ్లెట్లు తీసుకోకుండా ఉంటే చచ్చిపోతావని చెప్పి ఉన్నారు. तुम यदि दवाई नहीं लोगे तो तुम मर जाओगे करके बोलते थे. ఈ విధంగా చెప్పినప్పుడు దేవుడు నాకు విశేషంగా యొక్క వ్యాధి నుంచి కూడా
విడుదల దయచేసి ఉన్నాడు. तो परमेश्वर ने उस बीमारी से विशेष रीति से मुझे चंगाई दिया. ఆ వ్యాధిలోనే నేను చెప్పి ఉన్నాను. उस बीमारी में मैंने बोला था నిజంగానే నేను సేవకు వస్తానయ్యా అని చెప్పేసి నేను సమర్పించుకొని ఉన్నాను. 2018 సంవత్సరంలో ఈ యొక్క సేవకు రావడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. प्रभु सच में मैं तेरी सेवा में आऊंगा करके मैंने बोला. 2018 में सेवा में आने के लिए प्रभु मेरी सहायता किया. ఆ యొక్క సేవలో దేవుని యొక్క సేవ చేయడానికి నమ్మకంగా ఆ యొక్క సియోన్లో చేరేట్టుకు మీరు అందరూ నా గురించి ప్రార్థన చేయమని ఈ యొక్క సాక్ష్యం ముగించింది. परमेश्वर की सेवा करते हुए विश्वास योग्यता के साथ उस सियोन में पहुंचने के लिए आप सभी लोग मेरे लिए प्रार्थना कीजिए.